నాకైతే కాశీలో 2 times అయితే దర్శనం అయింది. హలో గైస్, మాకు కాశీలో రెండోసారి అయితే దర్శనం అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి కంటే రెండోసారి దర్శనం అన్నది చాలా నిదానంగా జరిగింది. స్వామిని అయితే దాదాపు ఒక 1.5 నిమిషం పాటు చూడడం అయితే జరిగింది అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలానే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య దేవాలయంలో ఉన్నటువంటి దేవాలయాలు కూడా దర్శించడం జరిగింది. అది కూడా చాలా సంతోషంగా అనిపించింది. కాశీకి వచ్చి ఒకసారి దర్శనం అవ్వడమే చాలా ఎంతో గొప్ప అంటారు. నాకు 2 సార్లు అవ్వడం మరీ చాలా సంతోషంగా ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ముఖ్య దేవాలయంలో ఉన్నటువంటి దేవాలయాలు కూడా దాదాపు 11 గంటల 8 నిమిషాలు కావస్తుంది. అయినా కూడా ఇక్కడ ఓపెన్లో ఉన్నాయన్నమాట. నేను వాటిని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మనకు లోపల కనిపిస్తున్నది ముఖ్య దేవాలయ గోపురం. ఇక్కడ డిజిటల్గా కూడా మన స్వామివారిని దర్శించుకోవచ్చు. మనం రెండవసారి దర్శనానికి మణికర్ణికా ఘాట్ ఆ ద్వారం నుంచి రావడం అయితే జరిగింది. నేను మీకు కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. మణికర్ణికా ఘాట్ నుంచి వచ్చినట్టయితే దర్శనానికి మీరు కూడా చాలా బాగా దర్శనం చేసుకోగలరు. మీరు దర్శనం ఏ టైంలో మొదలు పెట్టాలి అనేసి నేను ఈ 2 daysలో ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, మనకు దర్శనం చాలా బాగా అవ్వాలి అంటే ఈవినింగ్ ఒక 7కి క్యూలో స్టార్ట్ అయ్యామనుకోండి, ఒక 2-3 అవర్స్లో మనకు దర్శనం అయితే అవుతుంది. ఆ దర్శనం కూడా ఎలా ఉంటుందంటే, మనం స్వామి